పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఉన్నటువంటి మాదాపురం ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి మనతో రామబ్రహ్మచారి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నా పేరు మునిగంటి రామబ్రహ్మచారి. ఒక విశ్వకర్మ స్వర్ణకారుని నేను. మాది మాదాపురం గ్రామం, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ మాదాపురం గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. ఈ యొక్క సర్పంచ్గా పోటీ చేయడానికి గల కారణం గ్రామంలోని కొన్ని 50 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి కొన్ని సమస్యలని చేతి మీద తీసుకొని ఆ సమస్యలని ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని ప్రజల ముందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థిగా నేను ముఖ్యంగా ఎవరికి ఒక రూపాయి వంచకుండా, ఎవరికి పైసలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు కొనకుండా ఊరికి ఒక 850 గజాలు స్థలాన్ని సర్పంచ్గా అభ్యర్థిగా నిలవడానికి ఇచ్చి నేను స్వర్ణకార వృత్తి చేసుకుంటూ నేను ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడ్డా. ఇది నేను మొండి సమస్యల మీద కొన్ని మా గ్రామ ఎంతో అభివృద్ధి కోసం 10 సభ్యులు అంతమంది కూడా మేనిఫెస్టోలు కూడా పెట్టమని చెప్పేసి అన్న వాళ్ళు కొందరు పెట్టిరు, కొందరు పెట్టలేదు. మేనిఫెస్టోయే చూసి గ్రామానికి సంబంధించి ఏం చేస్తావు అనే పనిని చూసి ఓటేయమని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటింటికి నేను తిరుగుతున్నా. కానీ ముఖం చూసి ఓటేసి, పైసను చూసి ఓటేసి, తిండిని చూసి ఓటేసి మీరు మభ్యపకుర్రి. ఏ సర్పంచ్ అయితే ఇంటికి వస్తాడో ఆ యొక్క సర్పంచ్గా నిలబడినందుకు ఊరు కోసం నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి అడిగినాకనే ఆ యొక్క ఓటేయండి అని చెప్పేసి ప్రతి ఒక్క సభ్యునికి తెలియజేస్తున్నా. నేను ఊరి సమస్యలని 70 ఏళ్ళ సమస్యలని ముందు తీసుకొని వచ్చేసి నేను సర్పంచ్ అభ్యర్థి నిలబడ్డా. ఇప్పుడు మీరు బరిలో ఉన్నారు కదా, మీరు ఏ సమస్యల మీద ఇప్పుడు ప్రజలకు మీరు ఏమేమి హామీ ఇస్తున్నారు? బాధాప్త హామీలు నువ్వు గుర్తుపెట్టుకున్న హామీలు 7 సమస్యల మొండి విషయం కోసం. మా గ్రామంలో బస్టాండే గతిలేదు. ఆ బస్టాండు మండల కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్ మాకు కావాలని చెప్పేసి కొట్లాడుతున్నా. మా గ్రామంలో ప్రైమరీ స్కూల్ మొత్తం స్కూలు చిన్నగా పోయింది, మొత్తం బంద్ అయ్యే పరిస్థితి ఉంది. 25 మందే ఊరు. అది ఒక కార్పొరేట్ లెవెల్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ నుంచి ఒక 5వ క్లాస్ వరకు మంచిగా కావాలని చెప్పి పెద్ద స్కూల్ మంచిగా ఉంది, చిన్న స్కూల్ మొత్తం మూత పడేటట్టు 25 మందే ఊరు. దాని మీద ఫోకస్ బాగా పెట్టుడైంది. ఆట స్థలం కూడా ఆలోచన చేస్తున్నాం. మళ్ళా 3వ విషయం ఏంటంటే రైతు సమస్య ఉంది. మాది మా జగ్గాయ చెరువు నుంచి కొచ్చేరు వరకు 1 కిలోమీటర్ కాలువ ఉంది. కాలువ పక్కన పంట పొలాలు ఉన్నాయి. ఆ పంట పొలాలకు తవ్వలు లేవు. ఆ పంట పొలాలు తవ్వాలంటే కేసీఆర్ ఎట్లయితే వేసిండో ఆ కాలువల పక్కకు అటు పక్కకు ఇటు పక్కకు పంట పొలాలు కావాలని చెప్పేసి ఆ పంట పొలాల కోసం రైతుల కోసం తవ్వను కూడా నేను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా మా గ్రామంలో ఒక 14 కిలోమీటర్ దూరంలో 14 కిలోమీటర్ వరకు సింగల్ రోడ్ ఉంది. సింగల్ రోడ్ మా ఎమ్మెల్యే గారు కూడా వేరే వేరే రోడ్లు ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు రోడ్లు వేస్తుండు. ఆయన రోడ్ల మీద ఇంట్రెస్ట్ చూస్తున్నాడు. కానీ మా దగ్గర చౌరస్తా ప్రాబ్లం ఉంది. ఆ చౌరస్తా కోసం మేనిఫెస్టోలో 14 కిలోమీటర్ల సింగిల్ రోడ్డు, డబల్ రోడ్ కావాలని చెప్పేసి కూడా మా యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా గడి మైసం ఉంది. అది మొత్తం పురాతనమైన కట్టడాలు కూడా కూలిపోయినాయి. అది మంచిగా కావాలని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. గ్రామ పంచాయతీ కూడా ఈ గ్రామ పంచాయతీ కావాలని చెప్పేసి అది ఒక 3 అంతస్తులతో కూడుకోవాలి, ఒక ఉండాలని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారి నిధులు, ఎమ్మెల్సీ గారి నిధులు, మరి ఎంపీ గారి నిధులతోటి నేను ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ నేను వృత్తిరీత్యా స్వర్ణకార వృత్తి చేసుకుంటూ ఎవరి పని ఇబ్బంది పెట్టకుండా నా యొక్క ముందుకు పోవాలని చెప్పేసి కోరుతున్నా. నేను ఇదివరకు షార్ట్ ఫిల్మ్లు, సమాజ సేవలు కూడా కొన్ని చేసిన, మా కుల సేవలు కూడా చేస్తూనే ఉన్నా. మరియు మా మండలానికి స్వర్ణకార సంఘం అధ్యక్షునిగా ఉన్నా. మరియు ఈ గ్రామానికి కూడా ఒకసారి సేవ చేయాలని చెప్పేసి కూడా మేనిఫెస్టోని చూసి కార్యాచరణ గ్రామం చూసే ఓటు వేయాలని చెప్పేసి ప్రజల ముందుకు పోతున్నా. ఇప్పుడు ప్రజలను ఏం కోరుకుంటున్నా? మా ప్రజలని కోరుకునే విషయం ఏంటంటే ఏ సర్పంచ్ వచ్చినా సర్పంచ్ అభ్యర్థి నువ్వు సర్పంచ్గా నిలబడితే ఏం చేస్తావు అనే విషయం అడిగి అది మంచి శాశ్వతమైన పనులకు ఓటేయాలని చెప్పేసి కోరుతున్నాను.
ప్రస్తుతం అయితే మనం ఇక్కడ రామబ్రహ్మచారి గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఆయన విశ్వబ్రహ్మ, అదేవిధంగా స్వర్ణకారుడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నాడు. ఒక మేనిఫెస్టోని ఏర్పాటు చేసుకొని ఆ మేనిఫెస్టోని ముందుకు తీసుకుంటూ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి, ఆ సమస్యల పట్ల గత ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా ఇప్పటివరకు కూడా ఎవరు తీర్చలేకపోతున్నారు. ఆ సమస్యలన్నీ కూడా తను తీరుస్తానని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తూ ముందుకు పోతూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన వృత్తిని కూడా చేసుకుంటూ అనేక షార్ట్ ఫిలింలలో కూడా నటించినటువంటి వ్యక్తి. సో దీంట్లో భాగంగా ఆయన ఈ ప్రజల యొక్క మన్ననలను పొందుతూ గ్రామ స్థాయిలో గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి తన వంతు కృషిని చేస్తానని చెప్పి ప్రజల ముందు కోరుతూ ఉన్నాడు. వీడియో నుంచి వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.